హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేనైతే థాయిలాండ్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాం. వచ్చాం. సో ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది. సో అదైతే ఎంట్రన్స్. ఈ ఎగ్జిబిషన్ అయితే పీవీపీ ఫ్రంట్ సందులో అనమాట, ఎస్ఎస్ కన్వెన్షన్లో. ఆపోజిట్ ఎస్ఎస్ కన్వెన్షన్. ఒకసారి విజిట్ చేయండి, బాగుంది. ఏంటంటే అక్కడ ఎంట్రీ ఫీజు కూడా ఉంది. అండ్ అలాగే లోపల కాస్ట్ అయితే చాలా హై ప్రైజెస్. ఈ 3 days అయితేనే ఉంటుంది ఎగ్జిబిషన్. 4 days. 4 days. మేమైతే అలాగా ఏదన్నా చూద్దాం అలా సరదాగా అని చెప్పి వెళ్ళాము. అయితే కాస్ట్ చాలా హై కాస్ట్, మనం కొనలేము. ఒక్క జ్యువెలరీ మాత్రమే తక్కువ ఉంది, మిగతావన్నీ హై కాస్ట్. అదైతే డ్రమ్స్ వాయించేది, సౌండ్ అయితే చాలా బాగుంది. అసలు సింపుల్గా పీస్ఫుల్గా వస్తుంది సౌండ్. అండ్ లోపల ఎంటర్ అవుతున్నాం. చూడండి, కాకపోతే లోపల అసలు ఆ వ్యూ మొత్తం చాలా బాగుంది. సోఫా ఫర్నిచర్ కానీ, ఇంకా సోఫా సెట్స్ కానీ ఇంకా చాలా బాగున్నాయి. అది ఫస్ట్లో ఎంట్రన్స్ అయితే డ్రమ్స్ అన్నీ హై కాస్ట్. ఇక్కడ అదే ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న కరంగలి మాల ఎన్న అమ్ముతున్నారు అక్కడ. అవి కూడా కాస్ట్ ఎక్కువ ఉంది. ఒకసారి విజిట్ చేయండి, చూడండి, మీకు నచ్చితే కొనుక్కోండి. ఈ 4 days ఉంటుందంట. చికెన్ చాలా బాగుంది. మండేతో లాస్ట్ అంట. అండ్ అక్కడ ఫర్నిచర్ అవన్నీ చూసారా, డైనింగ్ టేబుల్ ఒక్కొక్కటి 1 lakh కన్నా పైన ఉన్నాయి తెలుసా కాస్ట్ కాస్ట్. కానీ చాలా బాగుంది ఫర్నిచర్. కానీ కొన్నిటి దగ్గర అయితే వీడియోస్ అలౌ చేస్తున్నారు, కొన్నిటి దగ్గర అయితే వీడియో అలౌ చేయట్లేదు. మేము వెళ్ళిన రోజు అయితే చాలా రష్ ఉంది, మొత్తం చాలామంది ఉన్నారు. సో అదే ఎగ్జిబిషన్. చూడండి, ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది. ఆయన ఆల్రెడీ మాకు చెప్పేస్తాడు వీడియో తీయద్దు అని, కానీ మేమేం చేస్తామని తీసేస్తాం వీడియో. అది బాగుంది చూడండి, నాకు అది బాగా నచ్చింది. ఇంకేంటంటే ఇంట్లో డెకరేషన్ అలాగా పెద్ద పెద్ద విల్లాస్లో పెట్టుకోవడానికి. ఇదేమో లాకర్స్, మనీ అండ్ గోల్డ్ సేవ్ చేసుకోవడానికి అలాగా బాగున్నాయి. కానీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 10,000 అంట చిన్న బాక్సే. ఇదేంటంటే బుద్ధాస్, లాఫింగ్ బుద్ధాస్ అవన్నీ చూడడానికి సింపుల్గా బాగుంది. సో ఇదైతే ఫర్నిచర్, సోఫా సెట్స్ అవన్నీ. మోదీని చూడడానికి కూర్చుని సో ఆ సోఫా అయితే చాలా బాగుంది. సో నేను కూడా వెళ్ళి కూర్చుని మోదీతో పాటు ఫోటో కోసం అని. సో మినీ బ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేసాము, చూడండి. కానీ ఆ ఫర్నిచర్ చాలా స్మూత్గా ఉంది, బాగుంది, విజిట్ చేయొచ్చు. ఆ డైనింగ్ టేబుల్ ఉంది కదా, 1 lakh అంట. అడిగితే 1 lakh అన్నాడు. సైలెంట్గా పక్కకు వచ్చేసాం. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంటికి కావాల్సినవి ఫ్రిడ్జ్, మ్యాట్స్, అది మసాజ్ చేయించుకునేది, బాడీ మసాజ్, ఇవన్నీ ఫ్రిడ్జ్ కవర్స్, మ్యాట్స్ అవన్నీ ఉన్నాయి. సో అన్నీ బయట దొరికేవి. సో చూడండి అదంతా. అక్కడేమో అది కూడా స్టార్టింగ్ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి 1,500 అంట స్టార్టింగే. కానీ హై కాస్ట్, మనం కొనలేము. సో చూడండి అదంతా. సో మన దగ్గర అమ్మేవే, అక్కడ అంతా ఎక్స్పెన్సివ్ అయితే ఏమనిపించలేదు. థాయిలాండ్ నుంచి చేసినాయి కాబట్టి కొంచెం హై బడ్జెట్లోనే ఉన్నాయి. ఆయన చూడండి మన ముందే పెయింట్ వేస్తున్నాడు, చాలా బాగుంది. డ్రెస్సెస్ అవన్నీ చాలా కాస్ట్. ఈ మ్యాట్స్ కూడా చాలా కాస్ట్ అండి, కాకపోతే క్వాలిటీ బాగున్నాయి. ఆ బ్యాగ్ చూడండి 10,000 అంట. 10,000 అంట బ్యాగ్. అడిగితే తీసుకుందామని అనుకున్నాం, కాకపోతే 10,000 అంట. చూడండి, గర్ల్స్కి కావాల్సిన యాక్సెసరీస్ మొత్తం ఉన్నాయి అక్కడ. బెడ్షీట్ కవర్స్, పిల్లో కవర్స్, ఆ ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా స్టార్టింగ్ 10,000 అంట. వాళ్ళు ఎక్కువ వైట్ యూస్ చేస్తారని అందరూ వైట్ యూస్ చేస్తారు అనుకుంటున్నారు. అన్నీ వైటే ఉన్నాయి, ఆల్మోస్ట్ ఎక్కువ వైటే కనిపిస్తుంది అక్కడ.
చాలా రష్ ఉంది మేము వెళ్ళినప్పుడు అయితే. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. సో మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి. అన్నీ హై కాస్టే. బయట అమ్మే ఫ్రేమ్స్ అవన్నీ అక్కడ అంతా ఇదైతే నాకేం అనిపించలేదు. ఫుడ్ అయితే కొంచెం పర్వాలా. ఇదైతే కూలర్ అయితే టేస్ట్ చేయడానికి ఇస్తున్నారంటే అవి సో అవంతా మనకి ఇక్కడ దొరికేవే. అంత ఎక్స్పెన్సివ్ అయితే నాకు ఏం అనిపించలేదు అక్కడ. చూడండి చాలా రష్ ఉంది. అన్నీ హై కాస్ట్. హై అంటే ఇంకా హైయే, చాలా హై కాస్ట్. చూడండి. కానీ ఇంట్లో డెకరేషన్కి వాటికైతే బాగుంటాయి, కానీ హై బడ్జెట్. ఒక్క జ్యువెలరీ తప్ప మిగతావన్నీ హై కాస్ట్. అండ్ ప్లేస్ కూడా మొత్తం కానీ క్వాలిటీ కూడా బాగున్నాయి. చూడండి బెడ్షీట్ కానీ అండ్ పిల్లో కవర్స్. ఇది ఆన్లైన్లో అయితే 1500 అంట, వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తే 1200 అంట. సో మాకు ఆల్రెడీ టేస్ట్ చేయమని ఫుడ్ ఇచ్చారు. నాకు అంత అనిపించలేదు, నేను తినలేదు అసలు. అంటే దాంట్లో తయారు చేసింది వాళ్ళు ఇస్తారు చూడండి. మ్యాగీ అవన్నీ చేసి పెట్టి వాళ్ళు తినేటట్టు మనం తినలేము, ఎందుకంటే అక్కడ ఫుడ్ అవన్నీ వేరు, కొంచెం ఇక్కడ మంది వేరు. అంత టేస్ట్ ఏమి అనిపించలేదు, కాకపోతే టేస్ట్ చేయమని ఇచ్చారు, తిన్నాం. బాగుంది. యావరేజ్ అయితే చాలా బాగుంది. కానీ ఎగ్జిబిషన్ చూడొచ్చు సరదాగా, అలాగా టైం పాస్. ఆయన మాకు టేస్ట్ వద్దనే కొందికి ఇస్తున్నాడు, తినండి తినండి అని. అక్కడ చూడండి పక్కన నేను తింటున్నాను. ఇవి పిల్లలు ఆడుకునే టాయ్స్. ఇవి మనకి ఎప్పుడూ దొరికేవే డ్రై ఫ్రూట్స్. తాయి అబ్బాయి అయితే చాలా బాగున్నాడు. డ్రై ఫ్రూట్స్ అవన్నీ. కిస్మిస్ ఇచ్చాడు, థాయిలాండ్ కిస్మిస్ అంట. టేస్ట్ చేయమని చెప్పి చేసా, కానీ బాగుంది, కానీ అది కూడా కాస్ట్. తాయి అబ్బాయి బాగున్నాడు లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. జస్ట్ ఫర్ ఫన్. కిస్మిస్లో అన్ని రకాలు ఉంటాయంట, నాకు ఎప్పుడు తెలియదు, కానీ టేస్ట్ చేసాను, బాగుంది. మీరు ఎవరన్నా ఎల్లుంటే ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో, ఎలా ఉందో ఏంటో. అవైతే దేవుడికి వెలిగిస్తారు కదా, అగరబత్తులు అంటారు అవి. ఇవైతే అక్కడ చాక్లెట్స్, థాయిలాండ్ చాక్లెట్స్. టేస్ట్ చేయండి, వాళ్ళు ఇస్తారు, అది కూడా బాగుంది. అవి కూడా బాక్స్ వచ్చి 1500 అంట. ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎంత కాస్ట్ అనిపిస్తే అంత పెట్టేస్తారు. ఈ స్వీట్స్ అయితే చాలా బాగుంది. ఇవి 1500 చెప్పాడు బాక్స్. హాఫ్ కేజీ ఉంటుందేమో. ఆ బాక్స్ మొత్తం వచ్చి 1500 అంట. కాకపోతే ఫుల్ డ్రై ఫ్రూట్స్, కానీ హెల్త్కి చాలా మంచిది అని ఆల్రెడీ మాకు ఇస్తున్నాడు తినడానికి. టేస్ట్ చేయండి అని చెప్పి. మనకి అలాంటి ఫుడ్స్ నచ్చవు కాబట్టి ఎక్కువ తినలేదు, సైలెంట్ పక్కకు వచ్చేసాము. ఇవి గర్ల్స్కి సంబంధించిన యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ చూడండి. అంత ఎగ్జిబిషన్. నేను చూడండి ఎలా తింటున్నాను. ఇవి చిన్న చిన్న టాయ్స్ కూడా అంతే కాస్ట్ ఉన్నాయి అసలు. ఇవి ఫ్లవర్స్ బాగున్నాయి, ఫ్లవర్స్ అవి. పాపం ఆయన చాలా బాగున్నాయి. పాపం ఆయన అయితే ఫోటో దిగండి అమ్మ అంటున్నాడు. ఫోటో దిగండి అయ్యి అంటున్నాడు. చూడండి, మాకైతే ఆయన ఫోటో దిగండి అంటున్నారు. నేను ఫోటో దిగుతుంటే హీరోయిన్లా ఉన్నావు అంటున్నా. మా వదిన పాపం ఫోటో దిగుతుంటే నువ్వు హీరోయిన్లో ఉన్నావు అమ్మ అంటున్నారు పాపం ఆయన. సో చూడండి, నేనైతే నాకు కూడా తీసుకో అంటున్నాడు. నేను తీసుకొని ఇంకా ఫోటో తీయండి, వీడియో తీయండి అని చెప్తున్నాను. పక్కన ఒక ఆయన కూడా అదే అంటున్నాడు, చాలా కాస్ట్ ఉన్నాయమ్మా మనం కొనలేమని అంటున్నాడు.
సో వీళ్ళందరూ అయితే హాయ్ చెప్తారు చూడండి. మనం వీడియో తీస్తుంటే వాళ్ళు హాయ్ చెప్తున్నారు. ఎవరు బాగున్నారో కమెంట్ చేయలేరు అందరిలో. ఐఎంఎల్ అంటే ఆల్మోస్ట్ మరి ఓవర్ చాలా వైట్గా ఉంటారు వాళ్ళు. సో చూడండి, ఆ జ్యువెలరీస్ అయితే స్టార్టింగ్ 150 అంటాం. నేను కొందామని చూశాను, కాకపోతే నాకు నచ్చలేదు. నేనైతే ఒక ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను, అవి బాగున్నాయి. నేను ఎక్కువ ఇలాంటి జ్యువెలరీకి ప్రిఫర్ చేయను, ఎక్కువ పెట్టుకునేది గోల్డే. కాకపోతే ఈ స్లిప్పర్ 700 అంట గైస్, స్టార్టింగే 700 అంట. రింగ్స్ 800 అంట. ఒక్క రింగ్ 800 అనగానే అమ్మో బాబాయ్ అనిపించింది నాకు. కొందామని ఉంది కానీ కొన్నా నో యూస్, ఎందుకంటే ఒకసారి పెట్టుకొని పక్కన పడేస్తాను. ఆ డ్రెస్సెస్ చూసారు అక్కడ, ఆరెంజ్ కలర్ అవన్నీ స్టార్టింగ్ 1500 అంటాం. ఇలా హ్యాండ్ పెట్టింది కదా తనైతే మా ఫ్రెండ్ వాళ్ళ అక్క. సో చూడండి, ఆ డ్రెస్సెస్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న 3 పీసెస్ మొత్తం సెట్ వచ్చి 1500 అంట. అసలు డ్రెస్ కాస్టే హైగా ఉంది అక్కడ, 1500 అంట. కాస్ట్ మామూలుగా లేదు అంటున్నా గైస్ నేను అక్కడ, ఎందుకంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. సో ఇంకా ఫైనల్గా అయితే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసాక చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి, అదే స్టవ్స్. అక్కడ ఇది కూడా అమ్ముతున్నారు, ఆదివాసీ హెయిర్ ఆయిల్. అది ఒరిజినల్లో డూప్లికేట్ తెలియలేదు. వాళ్ళు ఒరిజినలే అంటున్నారు, కాకపోతే ఎవరైనా తీసుకోవాలన్నప్పుడు తీసుకోండి. ఇంకా ఇక్కడ జ్యువెలరీ వచ్చి ఏదన్నా 100 రూపీస్ అంట. ఇది బాగున్నాయి కానీ నేనైతే తీసుకోలేదు, నాకు నచ్చలా. ఎందుకంటే నేను ఎక్కువ పెట్టుకోను, తక్కువ. చాలా చాలా ప్లేసెస్ నుంచి అయితే వస్తున్నారు చాలామంది. సో మీరు ఎవరైనా ఎట్లుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఏం తీసుకున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో, ఎలాంటి హెయిర్ డ్రయర్స్ అండ్ మ్యాజిక్ అంట. చూడండి, మ్యాజిక్ చేసేలోపు నేను తీస్తాను, అది చూసారా? కలర్ చేంజ్ అయ్యి వచ్చింది. ఇది కటర్స్ అంట, అంటే వెజిటేబుల్స్ కటర్ ఉంటాయి కదా, అది కూడా ప్రైస్ మన విజయవాడలో ఎంత తక్కువ ఉంటుందో వాళ్ళు ఏంటో మరీ హై ప్రైజెస్ చెప్తున్నారు. ఎంత థాయిలాండ్ అయితే మాత్రం అంతంత ప్రైజెస్ చెప్తారా? ఐ డోంట్ నో, నాకు అక్కడ ప్రైజెస్ తెలీదు కానీ చెప్తున్నా. వాళ్ళకి మనకి కంపేర్ చేస్తే మనదే తక్కువ. గోల్డ్స్ యాక్సెసరీస్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఇది చపాతీ చేస్తారంట, అది చేస్తారు కదా అవంట. ఇది ఫ్యాన్, మినీ ఫ్యాన్ అంట, బాగుంది. అది కూడా స్టార్టింగ్ వచ్చి 1500 అంట. అసలు 15 అబోవే ఉంది అక్కడ, ఏదన్నా కానీ అంత తక్కువ కూడా లేదు. సో చూడండి, అక్కడ నాకేం చెప్తున్నారంటే ఫేస్కి పింపుల్స్ ఉన్నాయని చెప్పి ఏదో పౌడర్ అంట, అది రోజ్ వాటర్లో వేసి రాసుకుంటే తగ్గిద్ది. 400 అంట. ఏదో సంథింగ్ ఏదో చెప్పాడు గ్రామ్స్ ఎంతో, కానీ నేను తీసుకోలేదు. అవన్నీ నేను నమ్మను, న్యాచురల్గా ఉండేదే అది చూడండి. అప్పటికి రాశాడు పౌడర్ లాగా ఉంది, కానీ నాకేమో ఏమనిపించలే, మామూలుగానే ఉంది, మామూలుగా. అందుకనే నేను ప్రిఫర్ చేయను, అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయను. ఎందుకంటే న్యాచురల్గానే ఉండడానికి ట్రై చేస్తాను. అలాంటివి నచ్చవు. చెప్తున్నాడు, తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది తీసుకుంటే అది బీపీకి సంబంధించినవి అవి అన్నీ మూలికలు అంటారు కదా, అవి ఉన్నాయి అవన్నీ. కాకపోతే నేను ఏది నమ్మను తొందరగా. మనం న్యాచురల్గా ఉండేదే న్యాచురల్ బ్యూటీ. నేను నమ్మను. ఆయనతో సోచ్ చెప్తున్నాడు కదా అని వింటున్నా మొదటి పక్కన నుంచొని. వాళ్ళకి ఇంకా అమ్ముకుపోవడానికి ఏదన్నా చెప్తారు. ఇప్పుడు మనం వాడతాము, మళ్ళీ థాయిలాండ్ వెళ్ళిపోతారు, మళ్ళీ ఉండరు, మళ్ళీ మన తెచ్చుకోలేము కదా. అంటే అలాగని కాదు, తీసుకోవడానికి నాకు ప్రాబ్లం కాదు, కానీ నేను వాడను.
ముందు ప్రిఫర్ చేయను అది అలాంటివి చెప్పేసాను నేను తీసుకోనని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్పడాలంట, అన్నీ అప్పడాలే. ఒక అప్పడం ఇచ్చాడు, తిన్నాను, బాగుంది. చూడండి, కానీ టేస్ట్ బాగుంది. ఏదో పైన ఏదో మసాలా అనుకుంటా, సంథింగ్ ఏదో బాగుంది టేస్ట్. చూడండి ఎలా తింటున్నాను. తింటుంటే చాలు. ఇక్కడ జాను ఆడుకుంటాడు, సరిగ్గా ఆడుకుంటాడు అప్పుడు. ఐస్ క్రీమ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు వస్తున్నాయి. ఐస్ క్రీమ్ ఎంత ఉంటుందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కానీ ఇప్పుడు మేము వేసుకున్న ఫ్లేవర్స్ వేసాడు కదా, సేమ్ అదే వేసుకుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. తింటే వదిలిపెట్టరు అనుకోండి, అలా ఉంటుంది. కానీ నాకు బాగా నచ్చింది టేస్ట్. జానుతో మామూలుగా ఆడుకోరు. చూడండి ఇప్పుడు ఆయన నాతో ఫుల్గా ఆడేసుకున్నాడు అసలు. అందరూ అలాగే చూస్తున్నారు, నాకేమో సిగ్గేస్తుంది. కానీ ఐస్ క్రీమ్ వెళ్తే మట్టుకు కన్ఫామ్గా ఐస్ క్రీమ్ టేస్ట్ చేయండి ఎవరన్నా. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నా ఇన్నర్ ఫీలింగ్ అది. ఇక్కడ చూడండి, ఆయన అయితే నాకు ఫుల్గా ఆడుకుంటాడు అసలు. నాకైతే అక్కడ నవ్వు ఆగలేదు అసలు. హై ఫేస్ చూడండి, నాకు నా పేరు కూడా అడిగాడు. ఒక చిన్న పిల్లని ఆట ఆడిస్తారు కదా అలాగా. చూడండి చూడండి, ఒక చిన్న పిల్లతో అలాగే ఆడతాడు. కమాన్ బేబీ కమాన్ అని. నాకు నవ్వు వస్తుంది ఇప్పటికీ తలుచుకొని. నేను వెళ్ళాను, నవ్వు ఆగలేదు అసలు. చుట్టుపక్కల అందరూ నన్నే చూస్తుంటే నాకేమో సిగ్గేస్తుంది. ఆ పక్కన అంటే తిరిగిద్దో లేదో తెలియదు, కానీ ఆ పక్కన అడ్డంగా నుంచింది. నాకు కోపం వచ్చింది. ఇస్తున్నట్టే ఉంటాడు కానీ ఇవ్వట్లేదు. ట్రై చేసా అయినా ఇవ్వలా. అదిగోండి వెళ్ళిపోండి అని అంటున్నాడు, మళ్ళీ ఇవ్వలేదు. ఇచ్చేసాడేమో నేను ఆత్రంగా వచ్చేస్తున్నా పక్కకి, అయినా ఇవ్వలేదు. సో చూడండి, అదిగోండి నేను తీసిన వీడియో. ఇప్పుడు తినమని అంటున్నాడు, తినమని అన్నాడు కానీ చేతికి ఇవ్వలేదు ఇంకా. కానీ అలా మేమైతే మొత్తం విజిట్ చేసి బయటకు వచ్చేసాము. మొత్తం బాగుంది. మీరు ఎవరైనా వెళ్ళుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.